ఇంపార్టెంట్ ఒక 10 పేర్లు కమిటీ చైర్మన్ ఇంపార్టెంట్ 10 పేర్లు చెప్తే ఫస్ట్ ఆ పేర్లు రాసుకుంటారట, తర్వాత మ్యాటర్ చెప్పండి. ఓన్లీ పేర్లు. బాలసాని స్వామి గౌడ్, గీతా పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షులు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ముఖ్యంగా గౌడ కులస్తులు గీతా పారిశ్రామిక సహకార సంఘం నంబర్ 1 వారి సౌజన్యంతో గుడి నిర్మాణము శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణం పెద్ద ఎత్తున పూర్తయినది. దీనికి గాను 2, 3, 4 3 తేదీలలో పెద్ద ఎత్తున శంకుస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద బ్రాహ్మణులైనటువంటి అచలాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి అజగాల చేత తేదీలు నిర్ణయించడం జరిగింది. మరి 2వ తారీఖు శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులను శివాలయం నుంచి మార్కండే కాలనీ మీదుగా రేణుకా ఎల్లమ్మ గుడి వరకు శోభాయాత్ర, 3వ తారీఖు సామూహిక హోమములు, అదేవిధంగా 4వ తారీఖు యంత్రము ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ 3 రోజులు కూడా ఇక్కడే అన్నప్రసాదమును ఇస్తారు. కేవలం గౌడ బంధువులే కాకుండా గౌడ కులస్తులందరికీ ఆరాధ్య దైవం అయినప్పటికీ, మా కులదైవం అయినప్పటికీ కూడా గ్రామదేవతగా మిగతా కులాలందరూ కూడా అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది. అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది. కాబట్టి ఈ ఊరికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రేణుకా ఎల్లమ్మ కృప ఉండే విధంగా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా, అమ్మవారి కృపకి పాత్రలు అయ్యే విధంగా ఈ ప్రాంతంలో, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ 3 రోజుల్లో ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎల్లమ్మ గుడి అంటే ఎప్పుడో ఉత్సవాలు నిర్వహించినప్పుడే కాకుండా ఎప్పటికీ కూడా నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగే విధంగా ఒక అయ్యగారిని కూడా ఇక్కడ బ్రాహ్మణుడైనటువంటి అయ్యవారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నిరంతరము పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని గౌడ కులస్తులందరూ కూడా, గౌడ బాంధవులందరూ కూడా తమ ఇలవేల్పుగా ఉన్నటువంటి కులదైవం యొక్క కార్యక్రమంలో ప్రతి గౌడ కుటుంబం కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మిగతా కులాలందరూ కూడా మరి అందరం కూడా సమైక్య జీవనంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి 3 రోజులు కూడా ఇష్టంగా అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ రేణుకా ఎల్లమ్మ కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది. ఇట్టి స్థలంలో ఒక అధునాతనమైన రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పము తీసుకొని ముందుగా మా సొసైటీ సభ్యులందరం కంట్రిబ్యూషన్ ద్వారా కొంత డబ్బు జమ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రముఖులందరినీ ఇందులో భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరిని చేయి కలిపి గుడి నిర్మించాలి. ఈ ప్రాంతంలో ఒక గ్రామదేవతను నెలకొల్పాలి. ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ అంటే మా గౌడ కులస్తులందరి ఇలవేల్పు. ఇట్టి ఇలవేల్పును ఈ కార్పొరేషన్ ప్రాంతానికి, రామగుండం ప్రాంతానికి గ్రామదేవతగా ఆవిష్కరించాలనే మా పెద్దలందరి కృతనిశ్చయంతో, అందరి సహకారంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి తేదీ 2/4/2025 నుండి 4/4/2025 వరకు వేద బ్రాహ్మణులతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు. ఇట్టి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గౌడ కులస్తులు అందరితో పాటు సబ్బండ వర్గాలను ఈ ఎల్లమ్మ దేవాలయ ఆశీస్సులు పొందే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం. కాబట్టి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు, గౌడ కుల బాంధవులకు, సబ్బండ వర్గాలు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గ్రామదేవతను ఈ ప్రాంతానికి అంకితం ఇచ్చే విధంగా, అందరి కృప పొందే విధంగా మీ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు గోదావరికని ప్రాంతంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని
బుధవారం, గురువారం, శుక్రవారం రోజున ఈనాడు చంద్రమౌళి సార్ ప్రతిష్ఠా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు కూడా వచ్చి గ్రామ దేవత అయిన ఎల్లమ్మ ఆశీస్సులు తీసుకోవాలని, అలాగే మామూలుగా గ్రామాలలో అయితే ఎల్లమ్మ తల్లికి పట్నాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే పూజలు అవి ఉంటాయి. ఇక్కడ మాత్రం ధూపదీప నైవేద్యాలతో రోజు బ్రాహ్మణుడిచే పొద్దున సాయంత్రము పూజలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి కృపతోటి రేపు 2, 3, 4 ఎల్లవ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు కార్యక్రమాన్ని జరుగుతాయి. అందరూ కూడా గౌడ కుల బంధువులు, గ్రామాల్లో గోదావరికల్ పట్టణం ఉన్నటువంటి అన్ని కుల సంఘాల వారు అందరూ కూడా ఎల్లవ తల్లి అందరి తల్లి కాబట్టి అందరి దేవత కాబట్టి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తాం.